హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు యర్ న్యూ ఊటీ ట్రిప్ వీడియోస్. ఇది ఊటీ ట్రిప్ పార్ట్ 2 అండి. పార్ట్ 1 ఇదివరకే నేను అప్లోడ్ చేశాను. సో మీరు పార్ట్ 1 చూస్తే పార్ట్ 2 ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అయితే ఇప్పటికీ మేము ఇంకా ఊటీ చేరుకోలేదు. మధ్యలో విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో వాటిని చూసుకుంటూ వెళ్తున్నాం మేము, లేట్ అయినా పర్లేదు అనేసి. ఎందుకంటే అన్సీజన్ కాబట్టి మాకు రూమ్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి, తక్కువ రేట్లో అవైలబుల్లో ఉంటాయి. అందులో అకీ బర్త్డే ఈరోజు మేము చేయాలి కాబట్టి సో కొద్దిగా అర్లీగా వెళ్ళాలనేసి అయితే అనుకుంటున్నా. కాకపోతే మధ్యలో ఎక్కడ చూసినా కానీ అందమైన విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో ప్రతి చోట మేము ఆపేసి వాటిని చూస్తున్నా. అయితే ఇప్పుడు పైన్ ట్రీ ఫారెస్ట్ ఒకటి వచ్చిందండి, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో వాటిని చూడడానికి అయితే మేము ఇక్కడ కార్ ఆపేసాం. వర్షానికి చెట్లన్నీ చాలా చోట్ల విరిగిపోయాయి, వాటిని పూర్తిగా కట్ చేస్తూ ఉన్నారు. చాలా చెట్లు పడిపోయాయి, అయితే వాటిని కూర్చోవడానికి కూడా బాగా నీట్గా డెకరేట్ చేశారు. చూడడానికి చాలా బాగున్నాయి అసలు.
వందల సంవత్సరాల నాటి చెట్లు అనుకుంటా ఇవి. వాటి వేర్లు కూడా బాగా బయటకు కనిపిస్తున్నాయి. పైన్ ట్రీస్ చాలా బాగుంటాయి చూడడానికి. ఇక్కడ సినిమా షూటింగ్, సాంగ్స్ కూడా చాలా జరిపారు. ఊటీ సినిమా షూటింగ్లకి పెట్టింది పేరు. చాలా మూవీస్ తీశారు ఇక్కడ ఊటీలో, సాంగ్స్ కూడా తీశారు. Who I am, I'm making a new plan, rearrange. పైన్ ట్రీ ఫారెస్ట్ దగ్గర 1 అవర్ 1.5 అవర్ అయితే మేము బ్రేక్ ఇచ్చామండి. ఎందుకంటే లొకేషన్ బాగుంది అండ్ క్లైమేట్ కూడా బాగుంది. సో అక్కడే ఉండిపోయాం ఒక 1 అవర్ 1.5 అవర్, ఎందుకంటే కంటిన్యూగా జర్నీ చేసాం కాబట్టి. సో ఆఫ్టర్ బ్రేక్ ఊటీకి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాం మేము. గోప్రో అయితే మా పిల్లలకి ఇచ్చేసానండి. వాళ్ళు సన్ రూఫ్ నుంచి వీడియోలు తీస్తున్నారు. చాలా బాగా వీడియోలు అయితే చూస్తున్నారు కదా, చాలా బాగా వస్తున్నాయి. అన్ని పిల్లలు తీసినవి ఇవి. ఊటీకి వెళ్ళేటప్పుడు లొకేషన్స్ అయితే మెస్మరైజ్ చేస్తాయి మనల్ని. క్లైమేట్ ఎప్పుడు ఆహ్లాదభరితంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈ జర్నీ ఎప్పుడు నేను ఆస్వాదిస్తూనే ఉంటాను అనమాట. ఊటీకి వెళ్ళిన ప్రతిసారి మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళే రూట్ మాత్రం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా గ్రీనరీ ఎలాగుందో. ఊటీ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఊటీ టౌన్, అంటే మెయిన్ టౌన్లోకి ఎంటర్ అవ్వడానికి. ఊటీ ఎంట్రన్స్ ప్లేస్ ఇదే. మా పిల్లలు వీడియోలు అయితే చాలా బాగా తీశారు. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఇక్కడ నుంచే ఊటీ అవుట్స్కట్స్ ఇది. ఇక్కడ నుంచే మనకి రూమ్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఊటీ టౌన్లో డిస్టర్బెన్స్ ఎందుకు అనుకుంటే, సిటీ అవుట్కట్స్లో మనం కాటేజెస్ తీసుకోవచ్చు, లేదంటే రిసార్ట్స్ తీసుకోవచ్చు. రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో పోతే లో కాస్ట్ ఉంటుంది. సమ్మర్లో వెళ్ళామంటే హెవీ కాస్ట్ ఉంటుంది. దట్ మీన్స్ 1000 ఉన్న రూము 3000 చెప్తారు, 2000 ఉన్నది 5000 6000 అలా చెప్తారు. సో సమ్మర్లో ఊటీని అవాయిడ్ చేయండి, ఎందుకంటే టూరిస్టులు ఎక్కువ వస్తారు కాబట్టి సమ్మర్లో హెవీ కాస్ట్ ఉంటాయన్నమాట. అన్నీ నాట్ ఓన్లీ రూమ్స్ అండి, ఫుడ్ కానీ ఇంకొకటి కానీ ఎవ్రీథింగ్ కాస్ట్ అయితే చాలా చెప్తారు. సో మేమైతే ఊటీకి చాలాసార్లు వచ్చాయి. ఇది 10th or 12th టైం అనుకుంటా ఊటీకి రావడం.
మేము ఇదివరకు ఎక్కడైతే స్టే చేసామో వాటిలో నచ్చినవి మేము ఆల్రెడీ డిస్కషన్ చేసుకుంటాం అనమాట. సో అక్కడికి వెళ్ళి తీసుకుంటాం మేము రూమ్స్ ప్రతిసారి. మేము లాస్ట్ సమ్మర్లో వచ్చినప్పుడు ఇక్కడే తీసుకున్నామండి. ఇక్కడ బస్ స్టాప్కి, రైల్వే స్టేషన్కి, ఇంకా కొన్ని విజిటింగ్ ప్లేసెస్కి చాలా దగ్గర ఉంటుంది ఇక్కడ నుంచి అని చెప్పేసి అక్కడ తీసుకున్నా. అక్కడైతే మళ్ళీ హెవీ కాస్ట్ చెప్పారు. సో ఎందుకులే అని చెప్పేసి ఇంకొక చోట ట్రై చేస్తున్నా. అంతకుముందు వచ్చినప్పుడు బస్ స్టాండ్ ఎదురుగా ఒకటి కార్ పార్కింగ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు లెఫ్ట్లో చూస్తున్నారు కదా, సో ఇవన్నీ పార్కింగ్ ప్లేసెస్ అనమాట. సో ఇక్కడ ఒకటి మేము తీసుకున్నాం, అప్పుడు చాలా పిల్లలకు బాగా నచ్చింది. సో ఇప్పుడు కూడా అక్కడే తీసుకుంటున్నాం అనమాట. ఈ రూట్లో ఒకసారి రూమ్ తీసుకున్నామంట, నాకైతే గుర్తులేదు, పిల్లలకి గుర్తొచ్చి ఆ రూట్కి తీసుకెళ్తున్నారు. సో రూమ్ అయితే తీసేసుకున్నా. అక్కడ కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి బొటానికల్ గార్డెన్కి వచ్చాం అనమాట. బొటానికల్ గార్డెన్ టికెట్ కూడా తీసుకున్నాం. ఒక్కొక్కరికి 100 రూపీస్. మేము 7 మెంబర్స్ ఉన్నాం. సో 700 పెట్టి ఒక 7 టికెట్స్ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఊటీలో మోస్ట్ ఫేమస్ బొటానికల్ గార్డెన్ అండి. ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ఈవినింగ్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేస్తారు. చాలా బాగుంటుంది అనమాట బొటానికల్ గార్డెన్. ఫ్లవర్ షో ఉంటుంది, గార్డెన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి మ్యూజికల్ నైట్స్ పెడతారు. ఈవినింగ్ టైంలో డ్యాన్స్ ప్రోగ్రాము ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తారనమాట బొటానికల్ గార్డెన్లో. బొటానికల్ గార్డెన్ చాలా పెద్దది. ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ కంటిన్యూగా చూస్తే బొటానికల్ గార్డెన్ పూర్తిగా చూడొచ్చు. రైనీ సీజన్ కాబట్టి అన్ సీజన్ కాబట్టి క్రౌడ్ చాలా తక్కువ ఉంది. లేదంటే అసలు ప్లేసే ఉండదు అనమాట, నడవడానికి కూడా అంత బిజీగా ఉంటుంది. డాక్టర్ అంబేద్కర్ హాయ్ గైస్, నేను తీస్తాను ఇదే, దీన్ని హైలైట్ చేస్తాను. కలర్ లేదా?
గ్లాస్ హౌస్లో ఫ్లవర్ డెకరేషన్ అయితే ఎక్సలెంట్గా చేశారు. చూడడానికి చాలా బాగున్నాయి. ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తాయి. చూసారుగా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్ని. ఫ్లవర్ షో అయితే అయిపోయింది. ఇక గార్డెన్లోకి అయితే వెళ్తున్నా. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ప్లేస్. నిజంగా బొటానికల్ గార్డెన్ ఊటీ టౌన్లో ఉన్న మెయిన్ విజిటింగ్ ప్లేస్ అండి. ఆల్మోస్ట్ ఒక 190 ఇయర్స్ బ్యాక్ బ్రిటిషర్స్ దీన్ని కట్టారు గార్డెన్ని. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఫ్లవర్ షో అయితే చేస్తారు. సమ్మర్లో వస్తే చాలాసార్లు సమ్మర్లో వచ్చాం, ఫ్లవర్ షో అయితే జరిగింది. సో వీళ్ళు అలా ఉండడానికి ట్రై చేస్తున్నారనమాట. ఏదే కదా ఫ్లవర్ ఉండేది. పువ్వు పైన ఫోటోషూట్ 5000 అంట. వేరే అక్కడ బయట వేసేది. ఈవినింగ్ టైంలో అందరూ వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతారు. కిడ్స్, దిస్ ఈస్ అవర్ ఫ్యామిలీ. సే హాయ్. ఇద్దరు వేస్ట్ పోరగాళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీలో. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బొటానికల్ గార్డెన్ వీడియో త్వరలో మీ ముందు రాబోతుంది. బై బై. వల్చర్స్ ప్రైడ్ ఆఫ్ నీలగిరీస్ అంట. ఊటీలో ఒకప్పుడు ఎక్కువ ఉండేవంట ఇవి. అవునా? అయితే ఇంకా బొటానికల్ గార్డెన్లో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. బట్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్. సో వీఆర్ లీవింగ్ ఫ్రమ్ బొటానికల్ గార్డెన్ నౌ. బై బై. సీ యూ. టాటా. సో బొటానికల్ గార్డెన్లో బాగా ఎంజాయ్ చేశారు కిడ్స్ ఫ్యామిలీ మొత్తం. సో హ్యావ్ టు గో రూమ్ అండి, ఎందుకంటే లేట్ అవుతుంది. ఈవినింగ్ 6 అయింది. ఇంకా రెయిన్ స్టార్ట్ అవ్వచ్చు మేబీ. అండ్ టుడే ఈస్ కిడ్ బర్త్డే అనమాట. సో హ్యావ్ టు సెలబ్రేట్ ఇన్ రూమ్.
బొటానికల్ గార్డెన్ బయట స్నాక్స్ అయితే పెట్టింటారనమాట. సో మా వాళ్ళు స్నాక్స్ తీసుకుంటున్నారు. రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. సో దిస్ అవర్ రూమ్. ఆఫ్టర్నూన్ చూపించలేదు కదా మేము రూమ్ తీసుకున్నప్పుడు. సో ఇప్పుడు రూమ్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ 1 డే స్టే చేస్తాం. పిల్లలు అది గుర్తుపెట్టుకొని ఇక్కడే స్టే చేద్దామని చెప్పారనమాట. సో ఇక్కడికి వచ్చాం. లాస్ట్ టైం మేము ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాం. అయితే ఇప్పుడు లగేజ్ ఎక్కువ ఉంది. సో ఇక్కడే గ్రౌండ్ ఫ్లోర్లోనే రూమ్ అయితే తీసేసుకున్నామండి. రూమ్ అయితే చాలా క్లీన్గా ఉంది. అండ్ మా టోటల్ 7 మెంబర్స్ కదా. సో 7 మెంబర్స్కి కలిపి ఒకే రూమ్ తీసుకున్నాం అనమాట. ఒక 3 బెడ్స్ ఇచ్చారు ఇద్దరిద్దరు పడుకోవడానికి. దీస్ అవర్ రూమ్. 3 బెడ్స్ ఆర్ దేర్. అంటే ఒక్కొక్క బెడ్లో ఇద్దరు ఉండొచ్చు అనమాట. సో 7 మెంబర్స్కి అడ్జస్ట్ అయింది. జస్ట్ 1800. అదే సీజన్లో వస్తే మెయిన్ ఇది 6000 అయినా కూడా దొరకదు మనకి, ఫుల్ అయిపోద్ది అనమాట. కేక్ తీసుకురావడానికి బయటికి వెళ్తున్నాం, బేకరీకి వెళ్తున్నాం. పక్కనే బేకరీ ఉంది. అయితే కేక్ ఒకటే ఉంది. సో అదే తీసేసుకున్నాం 1/2 కిలో. కేక్ మీద మా వాడి నేమ్ రాస్తున్నారు అనమాట. హ్యాపీ బర్త్డే టు మిస్టర్ అఖిరానందన్.